చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, లేదా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, లేదా అసలు మేధావుల్లోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఏదైనా చేస్తారన్నది ప్రతి మాటలో, ప్రతి వార్తలో, ప్రతి విషయంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 21 వస్తువులతో విద్యా కానుక. ఏంటయ్యా ఇది? ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఇచ్చే స్పెషల్ కిట్ అని ఒక పేరు. ఏకంగా 21 వస్తువులు. ఏంటయ్యా ఇందులో ఇచ్చేటటువంటి వస్తువులు? దీనికోసం 830 కోట్ల రూపాయలు మంజూరు చేసింది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ ఇస్తున్నారంటే ఏదో గొప్పగా గతంలో కంటే వేరే ఇస్తారంటే ఇందులో ప్రధాన వస్తువులు యూనిఫామ్, ఇంతకుముందు కూడా ఇచ్చారు కదా. తర్వాత యాక్సెసరీస్ 3 జతల యూనిఫామ్, క్లాతు, బెల్టు, షూస్ ఇంతకుముందు ఇచ్చారు కదా. ఇప్పుడు స్పెషల్ ఏంటి? 2 జతల సాక్సులు, టై ఇప్పుడు ఇస్తారు. ఇంతకుముందు ఇచ్చారు కదా. ఏంటి స్పెషల్? పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ ఇంతకుముందు కూడా ఇచ్చారు కదా. స్టేషనరీ బ్యాగు, నాణ్యమైన స్కూల్ బ్యాగు, జామెట్రీ బాక్సు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు మరియు ఇతర విద్యా సామాగ్రి. ఇందులో ఏంటి స్పెషలు? ఇప్పుడు మాత్రమే ఇస్తున్నది ఏంటి? గతంలో ఇవ్వనిది ఇప్పుడు ఏంటి? ఇదివరకు ఆ ట్యాబ్లు అన్న ఇచ్చేవాళ్ళు 8th క్లాస్ వాళ్ళకి, ఇప్పుడు అది కూడా లేదు. పోనీ ఇంకేదన్నా ఇస్తున్నారా అంటే ఏమీ లేదు. ఏ వర్చువల్ రియాలిటీ లాంటివి ఏమైనా ఇస్తున్నా అంటే ఏమీ లేదు. పునఃప్రారంభం అయ్యేటటువంటి స్కూల్స్ పునఃప్రారంభమయ్యే June 12, 2020 నాటికి విద్యార్థులందరికీ కిట్లు అందేలా విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంది. అంటే గొప్పగా ప్రతి అంశాన్ని ఏదో అసలు ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ప్రచారం చేయడంలోనే వీళ్ళ స్పెషాలిటీ ఉంది.